సంపాదించి ఆ సంపాదనతోటే మీరు ప్రయోజకులు కావాలి. ఈ సామాజిక తెలంగాణ పార్టీలో కూడా మీరు కీ రోలు పోషించాలి. రాజుభాయ్ చెప్తూ చెప్తూ ఏమన్నాడు అంటే, నాకు మాట్లాడరాదేమో ఎందుకు ఎందుకు అని సిగ్గుపడుకుంటూనే, కానీ రాజ్యం సిగ్గు తీసిండు. ఇప్పటి వరకు ఏ రకంగా ఉన్నారు? ప్రతి వాళ్ళు అంటారు ఏదన్నా మేము ఓ అవగాహనతోటి ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీ లేకపోతే ప్రజా సంఘమో కుల సంఘమో స్టార్ట్ చేస్తే దేవుని నమ్ముతారా దెయ్యాన్ని నమ్ముతారా అంటే, మా దేవుళ్ళు మాకు ఉన్నారు భయ్, ఈ దేవుళ్ళు నమ్మవలసిన అవసరం మాకు లేదు. మా దేవుళ్ళు మాకున్నారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు ఉండు. ప్రతి వాళ్ళని దండం పెట్టుకోవాల్సిందే. మేము మా బాయికాడికి పోతాం, ఆడ ఉప్పలమ్మ మైసమ్మ సమ్మక్క సారక్కులు మాట దండం పెట్టకుండా ఎందుకు వస్తాం? మేము పోయేటప్పుడు వచ్చినప్పుడు అమ్మ వచ్చినామంటాం, పోయేటప్పుడు అమ్మ పోతున్నామని దండం పెట్టుకునే బయటకు వెళ్తాం. సామాజిక తెలంగాణ పార్టీకి ముందు ఒక మూడు అంశాలండి. ఉచిత విద్య, వైద్యం. అది మనం రాజకీయంగా బలపడేంత వరకు ఈ స్ట్రగుల్ని మనం ముందుకు తీసుకొని పోవాలి. ఒక 60 లేక 70 గజాల ఇల్లు లేక ఇప్పుడు ఉన్న ఏమున్నాయంటే మన ఇందిరమ్మ ఇల్లు బాగా ఉచితంగా కట్టి అలానే పెట్టారు. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి అలాట్మెంట్ అన్న చేయించమనే పోరాటం ఒకటి ముందుకు తీసుకుంటే చాలా మంది పేదలు ఉన్నారు. ఒకప్పుడు గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సామాజిక న్యాయం బలంగా బలపడేసరికి పిల్లలు చదువులకు ఉన్నారు కాబట్టి ఎన్నో ఒక కిరాయి రూములు తీసుకొని చాలా సఫర్ అవుతుంది. నేను దాదాపు ఒక 15-20 ఏళ్ళు ఉన్న కిరాయి ఇళ్ళల్లో అబ్బాబ్బా ఆ బాధలు చెప్పతరం కూడా కాదు. ఒక వచ్చినా ఇబ్బందే, పోయినా ఇబ్బందే, రాత్రి వచ్చినా ఇబ్బందే, ఓ నలుగురు వచ్చినా ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే సామాజిక తెలంగాణ పార్టీ ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబానికి ఒక 65 నుంచి 70 గజాల ఇల్లుని జాగ రూపంలోనే కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల లాగానే డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు అందరికి పేరులోనే సామాజికం ఉంది కాబట్టి అందరికి సామాజికంగా కావాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా 70 గజాలలో కట్టి ఇవ్వచ్చు. ఆ పథకాలు ఏమన్నా ఉంటే మరీ ఉచితాలు వద్దు ఇక, ఎందుకంటే ఈ బస్సు ఫ్రీలో ఆది ఫ్రీలో పెడితే ఏది నడవదాది కాదు. ఒకే ఒక్కటి ఉచితం. విద్యార్థి వచ్చిండు అంటే ఒక్కొక్కరికి ₹1,00,000. ఇప్పుడు ఆదాని స్కూల్ అట ఉంది, ఇవాళ నిన్న చూసిన నేను, లక్షల ఫీజు కట్టాలంటే తల్లిదండ్రులు నడ్డి విరిగిపోతుంది. పొద్దుగాల లేచింది గుత్త, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నెల 1వ తారీఖు వచ్చిందో అంటే రెంట్ కాంచోలి ఈ పిల్లల ఫీజుల కాడికి గడగడ కొనుక్కుడు అవుతుంది తల్లిదండ్రులకి. ఏ తల్లిదండ్రులు సుఖంగా ఏమో వాళ్ళు తిని తాగి ఎంజాయ్ చేస్తలేరు. వాళ్ళకున్న బాధలు వాళ్ళు సఫర్ అయితేనే ఉంది. కనుక ఈ విద్యార్థులకు ఉచిత విద్య, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అంటే డబుల్ బెడ్రూమే అని ఎవరో ఆయన వాళ్ళు అన్నారు కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 60 గజాల జాగా ఇచ్చిన సంతోషమే. హైదరాబాద్ చుట్టూ కబ్జాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కబ్జాల కోరలు విడిపించైనా కూడా పేద ప్రజలకు అదొకటి కల్పించాలి. ఇప్పుడు మీకు త్వరలో డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఖచ్చితంగా సామాజిక తెలంగాణ పార్టీగా మీరు ఖచ్చితంగా ఆ పోటీలో పంచాయతీ ఎలక్షన్లో ఉండాలి, జెడ్పీటీసీలో ఉండాలి, ఎంపీటీసీలో ఉండాలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ స్థాయి దాకా కూడా వెళ్ళి రాజ్యాధికారం మేమెంతమంది ఏమో మాకంతా వాటా అని అది సామాజిక తెలంగాణ పార్టీతోటి రావాలి. ప్రతిభ ఎవరి సొత్తు కాదు, మనకు ప్రతిభ ఉంది. ఆ ప్రతిభని వెలికి తీసే పనిలో ఈ యువత కూడా ముందుండాలి. ఆ యువతకు అండదండగా సామాజిక తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఆమనగంటి సైదులు ముందుండి పోరాడి వాళ్ళ హక్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతుగా మీకు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు జై భీమ్, లాసల్. ఇక్కడ ఉన్న ప్రతి యువత రేపు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, లేకుంటే రాష్ట్రపతి కూడా కావచ్చు. రికార్డ్ అవుతుందా? ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నా, నో ప్రాబ్లం. అందరిది ఒకటే కాలేజా? తమ్ముళ్ళు ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ చాలా కుట్రలు జరుగుతాయి.